777 ఈరోజైతే మన ఐరన్ మ్యాన్ ప్రిజన్ ఎస్కేప్ అయితే చేస్తున్నాం. చూద్దాం ఎట్లా చేస్తాము. మధ్యలో అయితే మళ్ళీ రీలోడింగ్ నెట్ అయితే సరిగ్గా లేదు. ఇబ్బంది అయితే రావచ్చు. తమ్ముడు కొత్తగా ఏంటో వేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్. కానీ నేను స్టార్ట్ అయితే చేద్దాం. ఇదైతే స్క్రీన్ ఎట్టాగే ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను స్క్రీన్ మామూలుగా వస్తుందని. మీరైతే ఇంకా చూసేసి ఉంటారు కదా. ఐరన్ డైరీ ప్రిజన్. ఇంకో ఈ గేమ్ కూడా రోబ్లాక్స్లోనే ఉంది. అప్ప చూద్దాం. ప్లీజ్ లైక్ షేర్. నేనైతే ముందే చెప్పేస్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనైతే 250 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాయి. 9 మంది 250 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. గేమ్ ప్లే వీడియోస్ కూడా తెస్తా. ఇదైతే నాది గేమ్ ప్లే వీడియో సెకండ్ గేమ్ ప్లే చూడండి. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంట్లో కూడా ఎట్లుందో కామెంట్ చేయండి. కొత్తగా తయారైతే చేశారు. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇబ్బంది అయిపోద్ది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది రియల్ గేమ్ అయితే కాదు, రియల్ గేమ్ వేరేది. వర్షన్ 1 దొరకట్లా, వర్షన్ 2 ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలా. ఓ వెరీ మనం ప్రాబ్లంలా ఈజీగా ఎక్కేయచ్చు. గైస్ ఇలాగే మనం విషయాలు దినేష్ తోటే విషయాలు నేను అయితే కన్ఫర్మ్ రోబ్లాక్స్ వీడియోస్ అయితే తెస్తాం. గేమ్ ప్లే వీడియోస్ మామూలు వీడియోస్ రాలేదని అనుకోబాకు, మామూలు వీడియోస్ ఇవి తెస్తాం. నేనైతే మా యాన్యువల్ డే వీడియో అయితే పెట్టాను. దానికైతే మంచి సపోర్ట్ అయితే చేశారు. అలాగే ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. చాలామంది కొట్టట్లేదు సబ్స్క్రైబర్లు, వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. చూడండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరేది కాబట్టి సౌండ్ ఓకే. అది అమ్మ వచ్చేసా అమ్మ చాలా కష్టం. ఇది వర్షన్ రియల్ గేమ్ వల్ల దాని వర్షన్ 1 ఇది. వర్షన్ 2 వచ్చేసరికి ఆ ప్లేసుల్లో జాంబీలు వచ్చేసాయి. జాంబీస్ ఒకసారి అదే వర్షన్ 2 దీనిలో కంప్యూటర్ సెట్టింగ్స్ వచ్చేసాయి. ఎట్టాడో అర్థం కాక బ్యాక్ వచ్చేసాయి. ఇక్కడ దాకా వచ్చి కంప్యూటర్ సెట్టింగ్స్ వచ్చేసరికి కంప్యూటర్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇంకా వెళ్ళిపోయా బ్యాక్కి. ఇక్కడ నుంచి రోబ్లాక్స్ వీడియోస్ కూడా ఇంకా వస్తాయి. ఫేస్ క్యామ్ కావాలంటే చెప్పండి. ఫేస్ క్యామ్ ఫేస్ క్యామ్ కూడా పెడతాను. కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫేస్ క్యామ్. ఇక్కడ ఏమంటే ముళ్ళు రియల్ గేమ్లో వస్తుంది. ఓడికి వేరేది మనకు వేరేది అనుకుంటా. వచ్చేది ఓడికి వేరే మనకు వేరే. ఓకే అర్థమైంది. ఆ లైట్ ఆగితే వస్తున్నట్టు దీని తర్వాత ఉంటుంది గాయస్. అదైతే నాకు మండుతుంది.
నేను అక్కడ దాకా ఆడా అక్కడ పోయింది నెట్టు మా డాడీ రీఛార్జ్ చేసాడా రీఛార్జ్ చేస్తుంటాడులే ఆయనకు కూడా అవసరం కదా ఇది కష్టం ఏడ కష్టం మళ్ళీ చాలాసార్లు ట్రై చేస్తాను ఏడ మాత్రం ఎప్పుడో ఒకసారి చాలా కష్టం ఇది మీరు ఆడే పని అయితే ఆడండి ఐరన్ మ్యాన్ ప్రిజన్ ఎస్కేప్ అమ్మా అమ్మా ఇక్కడ దాకా అయితే నాకు అస్సలు రాలేదు అప్పుడు ఆడేటప్పుడు సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి కామెడీ వీడియోస్ కూడా ట్రై చేస్తాను మనకైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే మనకి 300కైనా 500కైనా సీజన్ అయితే చేస్తాను ఎపిసోడ్స్ దాన్ని ఏమంటారు పార్ట్ స్మాల్ వీడియోస్ చేస్తా సీజన్ 1 సీజన్ 2 ఆ వీడియోస్ అయితే చేస్తాను మంచి సపోర్ట్ చేస్తే మేము విషయాలు వీళ్ళందరం కలిసి మాకైతే సమ్మర్ హాలిడేస్ మ్యాక్సిమం నేనైతే ఇలాంటి వీడియోస్ పెడతా రోబ్లాక్స్ వీడియోస్ అయితే చెప్తా చాలా వరకు నేను రోబ్లాక్సే పెడతా ఈజీ రియల్ గేమ్లో అయితే భలే కష్టం గైస్ అయితే నేను జంప్ కూడా చేయట్లా రియల్ చెప్పనా జంప్ కూడా చేయాలి అక్కడ డైరెక్ట్గా వచ్చేసా చూడండి మీరే నేను జంప్ చేస్తున్నాను లేదా ఇప్పుడు చేయాలి అయ్యో అదే ఇది కూడా జంపింగ్ అవసరం లేదు అబ్బా ఓ అమ్మా 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 ఎడ్జ్కెళ్ళిపోయా అందుకే గైస్ ఫేస్ క్యామ్ అయితే మా అక్క కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఒక్కడికి టీవీ చూసుకుంటుంది అదే నన్ను దగ్గి మాట నా సౌండ్ ఫుల్ పెట్టేసింది పక్కనే ఉండి వెంటుంది అంతా ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను అని ఏమమ్మా ఏడు జంప్ చేయాలా ఏడా చేస్తాలకి ఫ్రెండ్స్ అడుగుతున్నాను నిన్ను వాట్ హ్యాపెండ్ అరే వరల్డ్ రికార్డ్ రావాలబ్బా చాలా స్పీడ్గా వచ్చేది 400 ఇది మీకైతే కింద ఎడ్జ్లో అయితే కనిపించచ్చు యువర్ టైం వాట్ హ్యాపెండ్ ఓ ఏమైందా What happened in lag? Oh, what? ఏమైందా ఏమైంది గాయస్ స్పీడ్ కాయిల్ అన్నీ కాదు ఇది ఏమైంది మొబైల్కి ఏమైంది స్టక్ అయింది ఎందుకు స్టక్ అయింది వాట్ హ్యాపెండ్ గైస్ దీనివల్ల పోయిందే ఏందా తమ్ముడు ప్లీజ్ రారే నాయన గాయస్ ఏమైంది గాయస్ ఏమైంది
మొబైల్ చెక్ అయిపోయింది, చెక్ అయిపోయింది. దేవుడా 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 దేవుడు ప్లీజ్, దేవుడు రావాలి, దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్, ఇదైతే రావాలి ఇప్పుడు. ఏమైందా గైస్, మీరైతే ఉండండి చూద్దాం. ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది. ఓకే గైస్, మళ్ళీ అయితే బ్యాక్కి వెళ్ళి కష్టపడి ఆడి 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 మెట్లు ఎక్కేదాళ్ళు 3 కాయలు పడిపోయాయి పైకి వచ్చి. ఆడి 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 వచ్చేసా గైస్. ఈసారి నేను రావాలని అనుకుంటున్నా. అమ్మా చాలు చాలు, ఇది చాలు నాకు. దొబ్బేసింది, ఏం రాదు. చెప్పకపోయినా నేనే నీకు సందేహం చేస్తాను. నేను ఏం తప్పు చేయలేదు. అది చాలు చాలు చాలు, మిగతా అదంతా మన చేతుల్లోనే ఉంది. ఏంది గైస్, వాట్ హ్యాపెండ్ గైస్, వాట్ హ్యాపెండ్? ఎగరావా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. రావట్లేదు గాయ్స్. అది నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ ఫైల్ వచ్చింది. అయినా మనకి ఎందుకు ఎగ్జామ్ రాసామా, సెలవులు వచ్చాయా, మళ్ళీ మాడవాళ్ళు తీస్తే ఈ వీడియో. సరేలేండి, అట్లయితే అట్లయింది చూసుకుంటున్నాం. బట్ గైస్ నేనైతే ధూమ్ ధామ్ డ్యాన్స్ అయితే వేసిలా. ధూమ్ ధామ్ సాంగ్కి డ్యాన్స్ అయితే వేసి ల్యాండ్ వరల్డ్ అయింది. ఆ డ్యాన్స్ ఎట్లా ఉందో చెప్పండి. ఎడ్జు కూడా కాదు, లాస్ట్ 2 ఎడ్జులో పడిపోయా. వచ్చా వచ్చా వచ్చా, అది 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 గైస్, ఎట్లా గైస్ ఆడాల్సింది. ఈసారి కాన్సెప్ట్ చెప్తారు. వస్తున్నా డ్యాన్స్ నేనైతే ఈజీగా అయితే కొంచెం ఇబ్బందిగా అయినా స్టెప్స్ నేర్చుకోవడం మాత్రం కన్ఫామ్ ఈజీగా. ఆడుతుంటే చే అడ్డం పడుతుంది. అది ఇది కదా రావాల్సింది మనకి. అమ్మ చాలు చాలు, నేను ఫస్ట్ టైం గైస్ ఇక్కడ రావడం. క్వశ్చన్ రియల్ గేమ్లో కూడా రాలేను నేను ఇక్కడికి. ఫైండ్ ఏ ల్యాడర్ మనకి ఎందుకు తెలియదు. అయితే స్టోరేజ్ రూమ్లో అన్నీ పడుతుంది.
ఎవరు రాజా శ్రీస్ బ్రో ఏంది అది ఎట్టయితే వెళ్ళిపోవచ్చు కదా కరెక్ట్ స్టేజ్లో ఎక్కడికి కట్టు పెట్టావా అది పైకి బాగా దిగ్గింది ఎక్కడో ఇజ కట్టు పట్టింది అమ్మా ఇది గాయస్ ఇంకా ఏపింది గాయస్ ఏపింది ఆట కూడా అయిపోవచ్చు చూసా నిజంగా నాకైతే ఎట్లా ఉందంటే జంపింగ్ బటన్ కదా అది ఉండేసరికి జంపింగ్ బటన్ నొక్కుతుంటే సరిగ్గా పోతుంది ఎట్లాగా బ్యాగ్ కూర్చోవు జాగ్రత్తగా వెళ్ళలేదా 60% గేమ్ అయితే అయిపోయింది ఇంకా 5 స్టేజెస్ అయితే ఉన్నాయి ఇంకా ఉంది గేమ్ ఇంకా అవ్వాలా మనకి దానికి ఏ సంబంధం లేదని చెప్తుంటే మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి అది చెప్పాల్సింది నేను కాదు నువ్వు నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఆ రాజ్యం గడు తోడుకోగలవు కాబట్టి తెలుసు కానీ ఇక నీ నాటకాలు ఆపరా ఇదంతా నీ పనే కదా దీని ఇది ఇంకా పీపీ వచ్చేస్తుంది అందుకోసం మమ్మల్ని చాలా రకాలుగా ఇరికించేశాము ఇబ్బందులు గురి చేశాము మాకు నష్టం కలిగించాము నాకు పై లేజిల్లా ఇవన్నీ లేదని తీసుకుంటున్నానని నువ్వు భరించలేకపోయావు ఇంకేమో నేను ముందే చూసేసా నేను తీసుకుంటే ఈ ఆట చాలు ఎక్కడ ఎంపీ పదవి నీకు సొంత కాకుండా పోతుందో అని ఇంత దూరంగా ఆలోచించి కావాలనే ప్లాన్ తో ఆ రాజీవ్ గాంధీ నువ్వే పంపి వాళ్ళని ఇరికించాలని నాకు అర్థమవుతుంది అరే గాయ్స్ ఎట్లా గాయ్స్ ఇంకా
మన ఇంటికి పట్టిన దరిద్రం కోల్పోతుంది. ఏ కష్టాలు లేకుండా అంతా మనశ్శాంతిగా ఉంటుంది. అక్కడ నాకు చెప్పండి ఇది ఎక్కుతచ్చు డోల తీరిందా ఏదో జాగ్రత్తగా వెళ్తే సరిపోదా అయితే మెంటల్ చేసేది ఏపీకైతే కలుస్తాను వెయిట్ అని సి వచ్చేసాక ఈజీగా వచ్చేసా అది నా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నువ్వు ఇంకా పట్టుబట్టకపోతావు. లేకపోతే ఈ పాటికి నీ ఫోటో గొప్పగా లేదు. నువ్వన్నీ ఎత్తు వేసినా ఏమైతే చాలా ఈజీ చెప్తాను నేను చెప్పను గేమ్ చాలా ఈజీ ఈజీగా అయితే గేమ్ అయితే ఉంది నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. ఆడే ఇది కదరా ప్రాబ్లమా అబ్బా తమ్ముడు వీళ్ళు కూడా గ్యాస్ గేమ్ అయితే నేను ముందే యూట్యూబ్లో చూసేసా కానీ వేరే గేమ్ చూసా ఏ గేమ్ కాదు వేరే గేమ్ చూసా ఓ తమ్ముడు కట్టు మోహన్ ఇదేదో బాగుంది వచ్చేసే వాట్ ఈస్ దట్ నాకైతే క్లోజ్ అయ్యలేదే కరెక్ట్ అంటే మనకి ఇంకా రేట్ వాట్ హ్యాపెండ్ ఓ ఎగ్జిట్ ఓ ఇంత ఈజీగా ఉంది గేమ్ వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్ నా లైఫ్ మామూలుగా రియల్ గేమ్ ఫేక్ గేమ్స్ ఈ గేమ్ ఈజీగా ఉంది కానీ ఫేక్ గేమ్ ఒకటి ఉంటుంది ఆ గేమ్లో ఇది చాలు గైస్ పైకి ప్లాన్స్ అందరూ ఈ మూడు ఎత్తుకుని వెళ్తారు కానీ ఒకదాంతో ఇంకేం ఆడడంతో చూపమంటారా అదే ఏం జంప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు దీనికి వాట్
తీయాలి. వ్యాట్ మళ్ళీ గుద్ది చెయ్యి. ఏదో ఉంటే గ్రీన్ కలర్ కైలాస పర్వతం మొత్తం డెసర్ట్ పారిపోవడానికి డెసర్ట్లో కట్టారు ప్రిజనం. సరేనా సరేనా మళ్ళీ పార్కౌట్ చేయాలా? ముందే ఏదైతే ఈ గేమ్ కాదు వేరే గేమ్ అచ్చు ఇలాగే ఉంటుంది. దాని అయితే చూసా తర్వాత అర్థమైంది ఎట్లా ఆడాలి. ఫస్ట్ టైం అయితే గేమ్ కంప్లీట్ చేయడం. తర్వాత వెనం అయితే తీసుకొని వస్తాను. వెనం బయట అనుకున్నా ఇంకేం అయిపోయానప్ప. సౌండ్ తగ్గే పైకి వెళ్తున్నాడు. ఓ మొత్తం నడుచుకుంటే అంటారు వెళ్ళాలి. సౌండ్ తగ్గిలోకి ఇంకొక విషయం, మనమందరం స్ట్రీట్ లైట్లో పోలీసులు పెట్టుకోవాలి. ఓకేనా? మనమందరం చాలా అలర్ట్గా ఉండాలి. మేమందరం మొదటి నుంచి అలర్ట్గా ఉంటున్నాం. అందుకే చాలా సంవత్సరాల క్రితమే మా ఇంట్లో జస్ట్ మిస్ ఇప్పుడు తోలుదేరిందిరా. ఓ వాట్ ఎట్టుంది స్టిక్? కానీ ఇక్కడ దాకా వస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కలేకపోతున్నాం. అంతసేపు అయితే దక్కడానికి 96% అయిపోయింది. ఇంకేముందా 4% ఇది ఎక్కడైనా. దీనికి కూడా పార్క్ పెడతారు. పార్క్ కూడా తోలుదేరుతుంది. నాకు చెట్టుకి తోడుగా అంటగా నిలబడిన వ్యక్తి నేను కష్టంగా ఉన్నప్పుడు నేనున్నాను అని నాకు ప్రోత్సహించింది. నేను జీవితంలో ఏ తోడు లేకుండా ఇండిపెండెంట్గా ఎదగడానికి పెద్దమ్మ చాలా సాయం చేసింది. ఇదైతే ఎక్కకి ఎత్తగాలి.